వెల్కమ్ టు అవర్ ఛానల్. విటమిన్ B12 లోపిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, విటమిన్ B12 మనకు ఈ విధంగా మనకు సప్లై అవుతుంది. సో ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత మ్యామ్. సో మేడం ద్వారానే ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, విటమిన్ B12 మనకు బయట నుంచి వచ్చే సప్లిమెంట్స్ కంటే మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది అంటారు. సో ఏ సిచ్యువేషన్లో మనకు బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, అది లోపించడం వల్ల ఎలాంటి మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా ఫస్ట్ మనం B12 అసలు ఎందుకు అవసరం మన బాడీకి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, లోపిస్తే ఏం జరుగుతుంది, దేనివల్ల మనకి మంచిగా వస్తాయి, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు B12 ఎందుకు అవసరం, ఇవన్నీ అంతే కదా. ఇప్పుడు వస్తే ఇవన్నీ వస్తాయి అంటున్నారు, అసలు బాడీలో B12 ఎందుకు అవసరం? సో ఫస్ట్ ఏంటంటే B12 ఎందుకు అవసరం అంటే మన బాడీలో మన రక్త కణాలు ఫామ్ అవ్వడానికి, మన బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి B12 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎవరికైనా హెచ్పి తగ్గింది అని అంటే ఐరన్ తీసుకున్నా మనకి పని చేయట్లేదు, లేకపోతే నెక్స్ట్ మన హెచ్పి పెంచుకోవడానికి ఫ్రూట్స్ తిన్నా ఇంకా పెరగట్లేదు హెచ్పి అంటే కనుక మనకి B12 డెఫిషియన్సీ ఉందని అర్థం. సో కాబట్టి మన ఆ B12 అనేది మన రక్త కణాలు ఫామ్ అవ్వడానికి మీడియం లాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి నరాలు ఉంటాయి కదా, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఆ నరాల్లో ఉండే షీట్స్ని ఫామ్ చేయడానికి కూడా B12 అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను అనుకోండి, మీకు దానివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, అది లేకపోతే అనేది ఈజీగా అర్థం అవుతుంది. ఆటోమేటిక్ ఇప్పుడు ఫస్ట్ రక్తహీనత ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది మేడం. అది ఇంకోటి నరాల గురించి మాట్లాడాలి, అవి మెయిన్ థింగ్స్ మన బాడీలో, అంతే కదా. బ్లడ్, నరాలు ఇవన్నీ మన బాడీలో మెయిన్ థింగ్స్. వాటిలో ఏమైనా జరిగితే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో కాబట్టి ఇట్లాంటి వాటన్నిటికీ కూడా B12 అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో కాబట్టి మన B12 ఏంటంటే మన బాడీలో మంచి బ్యాక్టీరియా, గట్ హెల్త్ మెయింటైన్ అవుతూ మంచి ఆర్గానిజమ్స్ ఉంటే కనుక మన తీసుకునే ఫుడ్స్ నుంచి అది B12ని అదే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, బయట నుంచి ఎక్స్టర్నల్ గా మనకు అవసరం లేదు, లోపలనే బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ మనకి ఇంకా B12 డెఫిషియన్సీ ఉంది అంటే కనుక మనం ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే కనుక నువ్వులు బాగా పనిచేస్తాయి B12 డెఫిషియన్సీస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మష్రూమ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళైతే కనుక మీట్ ప్రొడక్ట్స్, ఫిష్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, బాగుంటాయి. సో కాబట్టి విటమిన్ B12 ఫ్రమ్ ఫిష్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ఈ B12 డెఫిషియన్సీస్ మన గట్లో ఇబ్బంది లేకుండా ఉంటే కనుక, ఆర్ గట్ ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది ఉందనుకోండి, మనం ఎంత B12 తీసుకున్నా సరే అది అబ్జార్బ్ చేసుకోదు, మనకి ఎక్కడికైతే కావాలో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయదు. సో కాబట్టి గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడం, B12 రిచ్ ఫుడ్స్ ఉన్నవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇవి ఏమన్నా తీసుకోకపోతే మనం చూసుకునే చేంజెస్ ఏంటి అంటే కనుక, మనం ఇంట్లో ఇంతకుముందు మాట్లాడుకున్న రక్తహీనత, నరాలు తిమ్మిళ్ళు రావడం, నరాలు వీక్నెస్ రావడము, నెక్స్ట్ మూడ్ స్వింగ్స్, ఊరికే డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంత బాగానే ఉంది కదా అన్నీ అంటారు, నాకు హార్మోనల్ బ్యాలెన్స్ బాగానే ఉంది, ఇంబ్యాలెన్స్ ఏం లేదు, థైరాయిడ్ బాగానే ఉంది, పీరియడ్స్ బాగానే వస్తున్నాయి, అంతా బాగానే ఉంది అంటారు, కానీ మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. మనం రెగ్యులర్గా వినేది ఏంటంటే ఇట్లాంటివన్నీ వస్తాయి. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఇవన్నీ రావడం, హెయిర్ ఫాల్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో కాబట్టి మన బాడీకి ఈ విటమిన్ B12 అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, ఈ విటమిన్ B12 ఇప్పుడు మైలిన్ షీత్ని అంటే దాన్ని స్ట్రాంగ్గా ఉంచడంలో చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో విటమిన్ B12 లోపించినప్పుడు అంటే తిమ్మిర్లు కానీ ఇట్లాంటి ఎలాంటి సూచనలు, సంకేతాలు మన బాడీకి ఫస్ట్ తెలియజేస్తుంది? మనకి ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే విటమిన్ B12 ఇదైనప్పుడు మనకు బాడీ పార్ట్స్లో ఇక తిమ్ముళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా ఏంటంటే ఈ చివరన ఎక్కువ సర్క్యులేషన్ జరుగుతున్న ఏరియా, తక్కువ సర్క్యులేషన్ జరుగుతాయి. ఇక్కడ ఈ చోట మనకి తిమ్మిళ్ళు రావడము, మన హెయిర్ లాస్ అవ్వడము, అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఫేస్ కళ లేకుండా అయిపోయింది అని చెప్తారు కదా, పేలడం కన్నా కళ లేకుండా ఎట్లా మీకు మంచిగానే ఉంటుంది, ఫేస్ అంతా బాగానే ఉంటుంది, కలర్ బాగానే ఉంటారు, ఇదంతా బాగానే ఉంటారు, కానీ వాటి యొక్క లష్యర్ ఏదైతే ఉందో అది కూడా కోల్పోవడం జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి వాటన్నిటి వల్ల B12 డెఫిషియన్సీ, ఇంకన్నీ క్లియర్గానే ఉన్న ఇది ఉంది అంటే B12 డెఫిషియన్సీ ఉన్నట్టే. ఓకే మేడం, కొంతమంది యాక్చువల్ విటమిన్ B12 లోపిస్తే ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు, ఇయర్లీకి 1 or 2. సో అలా తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా మనకు విటమిన్ B12 డైరెక్ట్గా అందుతుంది అంటారా బాడీకి?
ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే కనుక మనం డైరెక్ట్ స్ట్రీమ్లో బ్లడ్ స్ట్రీమ్లోకి అవి మన సబ్క్యూటేనియస్ లెవెల్ నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాయి కాబట్టి డైరెక్ట్గా వెళ్తాయి. కానీ ఎంతకాలం సస్టైన్ అవుతాయి? సో ఎంతకాలం అని ఇంజెక్షన్స్ తీసుకుంటారు మనం అంటే మన లైఫ్ అంతా ఇంజెక్షన్స్ మీద డిపెండ్ అవ్వగలుగుతామా బయట నుంచి వచ్చే ఇంజెక్షన్స్ వల్ల? అవ్వలేము. ఖచ్చితంగా మన బాడీని మనం కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అది కరెక్ట్ చేసుకుంటూ మన అబ్జార్ప్షన్ని కరెక్ట్ చేసుకోవాలి. మన అబ్జార్ప్షన్ కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో శుంఠి కానీ అల్లం కానీ యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కనీసం రోజుకి ఇప్పుడు మామూలుగా నిజంగా చెప్పాలంటే ఏదో ఒకటి సోంపో ఏదో ఒకటి నవ్వులుతూ ఉంటారు, కిల్లి అని ఏదో ఒకటి నవ్వులుతారు. కనీసం రోజుకి ఒక చిన్నదే, పెద్దవి తీసుకోవద్దు. మళ్ళీ అల్లం పెద్దవి తీసుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఇవన్నీ వస్తాయి. చిన్న అల్లం ముక్క నోట్లో పెట్టుకుని రోజు కొంచెం నవలగలిగితే కనుక మీకు ఈ అబ్జార్ప్షన్ లెవెల్, బాడీలో అబ్జార్ప్షన్ లెవెల్ ఏది ఉంటుందో అది బాగుంటుంది. ఏది తీసుకున్నా, ఏ ఫుడ్ తీసుకున్నా మీకు బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. మేడం అసలు విటమిన్ B12 లోపాన్ని అధిగమించే శక్తి ఆయుర్వేదంలో అంటే బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను. సో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది విటమిన్ B12 లోపానికి? సో ఎలా పనిచేస్తుంది? ఖచ్చితంగా ఆయుర్వేదిక్లో విటమిన్ B12 అంటే డైరెక్ట్ మీకు మెడిసిన్స్ యూస్ చేసే మెడిసిన్స్, నరాలకి సంబంధించిన మెడిసిన్స్ యూస్ చేసే మెడిసిన్స్లో ఇండైరెక్ట్గా కూడా అన్ని విటమిన్ B12 రిచ్ ఉన్నవే, కంటెంట్ ఉన్నవే మెడిసిన్స్ ఉన్నాయి యాక్చువల్ అవైలబిలిటీ. మేము యూస్ చేసే బలా అని కానీ, ఏరెండ మూల అని కానీ, ఇట్లాగా బల అంటే మీకు ఇంకా చెప్పాలంటే తుత్తూరు బెండ, అతి బల, ఇట్లాగా వీటన్నిటిలో విటమిన్ B12 రిచ్నెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మేము యూస్ చేసే ఆయిల్స్ కూడా ఆయుర్వేదిక్లో నువ్వుల నూనెలే, క్లియర్ నువ్వుల నూనె వాడతారు. నువ్వుల నూనె కానీ నెయ్యి కాంబినేషన్స్ కానీ ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఇవన్నీ నరాలకి బాగా పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి అంటే విటమిన్ B12 అనే మీడియం ఉంటుంది దాంట్లో కూడా. సో కాబట్టి ఇవన్నీ ఆయుర్వేదిక్లో ఇవన్నీ ఉండడం వల్ల మీకు B12 డెఫిషియన్సీస్ ఏవైనా సరే ఆయుర్వేదిక్లో బాగా తగ్గుతాయి. నిజంగా మేడం, ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి అంటే విటమిన్ B12 లోపిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లోపించకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, న్యాచురల్ ఎలాంటి ఫుడ్స్ నుంచి మనకు విటమిన్ B12 దొరుకుతుంది, సో మన గట్ను ఎందుకు కాపాడుకోవాలి మనం కరెక్ట్గా విటమిన్ B12 కావాలి అంటే, ఇలాంటి చాలా చక్కటి విశేషాలు మన ప్రేక్షకులందరికీ తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ. నమస్తే.